థంబ్నెయిల్ చూసి క్లిక్ చేశారు కదా, ఇక కాసేపు అన్నీ మర్చిపోయి జస్ట్ రిలాక్స్ అయి కూర్చోండి. ఎందుకంటే ఈ వీడియో పూర్తయ్యేసరికి ఖచ్చితంగా మీ నెక్స్ట్ ట్రిప్ తిరుపతికే ప్లాన్ చేస్తారు. ట్రస్ట్ మీ, ఇది మామూలు జర్నీ కాదు. కలియుగ వైకుంఠం తిరుపతి. ఇది కేవలం ఒక ఊరు కాదు, భూలోక వైకుంఠం. పురాణాల ప్రకారం ఈ 7 కొండలు, ఆ ఆదిశేషుడి 7 తలలు కలియుగంలో మనుషుల కష్టాలు తీర్చడానికి స్వయంగా ఆ వైకుంఠనాథుడే దిగి వచ్చిన దివ్య క్షేత్రం ఇది. ఇక్కడ అని ఒక్కసారి పిలిస్తే చాలు పలికే దైవం మన వెంకటేశ్వర స్వామి. ప్రపంచంలోనే అతిపెద్ద స్పిరిచువల్ ఎనర్జీ సెంటర్ మనం ఉన్న ఈ ప్లేస్. కానీ అసలు కథ ఏంటంటే, గ్రాడ్యుయేషన్ అయిపోయాక కార్పొరేట్ లైఫ్లో మనం ఎలా ఇరుక్కుపోయామంటే, ఫ్రెండ్స్ని కలవడం పక్కన పెడితే కనీసం ఫోన్లో మాట్లాడడం కూడా ఒక పెద్ద టాస్క్లా అయిపోయింది. సడన్గా ఒకరోజు ఇన్స్టాగ్రామ్ ఫీడ్లో ఒక వీడియో చూసా. ఇంకా నో చెప్పడానికి రీజనే లేదు. బయట వెదర్ ఏమో క్రేజీగా ఉంది. ఎలాగో సంపాదిస్తున్నాం, మా దగ్గర కొంత సేవింగ్స్ కూడా ఉన్నాయి. ఇక ఆగలేదు. నాన్ స్టాప్ వ్లాగ్స్ చూసి, గూగుల్ చేసి, చాట్‌జీపీటీని అడిగి మరి ఫైనల్గా మనం క్రియేట్ చేసాం మన గ్రాండ్ ఐటినరీ. సో ఫైనల్లీ స్టేషన్కి అయితే వచ్చేసాం. యాక్చువల్లీ ఇది నా ఫస్ట్ ఎవర్ ట్రావెల్ వ్లాగ్. లైఫ్లో కొన్ని మెమొరీస్ క్రియేట్ చేసుకుందామని స్టార్ట్ చేశా. అండ్ దానికి తిరుపతి కన్నా మంచి స్టార్ట్ ఇంకేముంటుంది చెప్పండి. సో మా ఈ జర్నీలో మీరు కూడా మాతో పాటు ట్రావెల్ అవ్వండి అండ్ కంటెంట్ మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి. ఇప్పుడైతే మన ట్రైన్ ఎక్కేద్దాం. లెట్స్ గో. సో ఇది వచ్చేసి మన కోచ్ అన్నమాట. ఈ కోచ్ అంతా పోయే వరకు మనం ఈ కంపులో రావడమే. సో అదన్నమాట సంగతి. బాయ్. ట్రైన్ జర్నీలో బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా? మార్నింగ్ లేవగానే విండో బయట ఆ పచ్చని కొబ్బరి చెట్లు, ఆ చల్లటి గాలి, ఇంకా కృష్ణా నది పై నుండి వెళ్తుంటే ఆ ప్రకాశం బ్యారేజీ వ్యూ చూడండి, నెక్స్ట్ లెవెల్ అసలు. అండ్ స్పెషల్గా ఇంద్రకీలాద్రిపై ఉన్న మన దుర్గమ్మని అలా ట్రైన్లో నుండి చూస్తుంటే తిరుమల చేరుకోకముందే మొదటి దర్శనం అయిపోయినట్టు అనిపించింది. అందరూ అంటారు జర్నీ ఈజ్ బ్యూటిఫుల్ దాన్ ద డెస్టినేషన్ అని. కానీ ఈ ట్రిప్లో నాకేమనిపించిందంటే, ఆ డెస్టినేషన్ కోసం వెయిట్ చేసే ప్రాసెస్లోనే అసలు మ్యాజిక్ ఉంది. అలా ఈ వ్యూస్ని ఎంజాయ్ చేస్తూ 24 గంటల లాంగ్ జర్నీని ఫినిష్ చేశాం. ఫైనలీ వి రీచ్ రేణిగుంట, తిరుపతి. రేణిగుంటలో లంచ్ అయ్యాక బస్ ఎక్కేసి డైరెక్ట్గా తిరుపతి వచ్చేసాం. రైల్వే స్టేషన్ బయట నన్ను కట్టి పడేసిన దృశ్యం ఇది.
ఒక కాల్ లేకపోయినా ఆయన ఆనందానికి మాత్రం హద్దు లేదు. అసలు మన 'పుష్ప' సినిమా డైలాగ్ లాగా తగ్గేదేలే అన్నట్టు లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. మన జీవితంలో అది లేదు, ఇది లేదు అని ప్రతి చిన్న విషయానికి బాధపడుతూ ఉంటాం. కానీ ఈయనని చూడండి. దేవుడు ఏమి ఇవ్వలేదని కాదు, ఇచ్చిన దాంతో ఎంత గొప్పగా బ్రతికామన్నదే ముఖ్యం. గ్రేట్ బాస్, సెల్యూట్. అక్కడింక టైం వేస్ట్ చేయకుండా వెంటనే ఆటో తీసుకొని భూదేవి కాంప్లెక్స్‌కి బయలుదేరాం. ఒక చిన్న టిప్, తిరుమల పైకి వెళ్లే ముందు ఫ్రీ దర్శన్ టోకెన్స్ ఎస్ఎస్డి తీసుకోవడం చాలా ముఖ్యం. లేకపోతే దర్శన్ టైం డబుల్ అవ్వచ్చు. కరెక్ట్‌గా 4 గంటలకి భూదేవి కాంప్లెక్స్ చేరుకున్నాం. అసలు గంటల తరబడి క్యూ లైన్‌లో నిలబడాలని ఫిక్స్ అయ్యే వచ్చాం. కానీ అక్కడ సీన్ చూసి షాక్ అయ్యాం. క్యూలో అసలు జనాలే లేరు, మొత్తం ఖాళీ. జస్ట్ అలా వెళ్ళి ఇలా కౌంటర్‌లో టికెట్ తీసుకున్నాం. సెకండ్స్‌లో పని అయిపోయింది. ఇది స్వామివారి మిరాకిలో మరి మా లక్కో తెలియదు, కానీ స్టార్ట్ అయితే అద్దిరిపోయింది. మనకి టికెట్ అయితే దొరికింది. సో మన వాక్ అయితే స్టార్ట్ అయిపోతుంది. టోకెన్ అయితే దొరికింది, కానీ ఇంకో పెద్ద టాస్క్ ఉంది. మొత్తం 3550 మెట్లు వీపు మీద ఈ బరువుతో ఎక్కడం అంటే సాహసం అనే చెప్పాలి. ఎలారా బాబు అని టెన్షన్ పడుతున్న టైంలో భూదేవి కాంప్లెక్స్ నుండి వాకబుల్ డిస్టెన్స్ లో అలిపిరి స్టార్ట్ అవుతుంది. అక్కడే టీటీడీ వాళ్ళు పాదయాత్ర చేసే వారి కోసం సూపర్ ఫెసిలిటీ ఇచ్చారు. మన లగేజ్ ని మనం మోయాల్సిన అవసరం లేదు. సింపుల్ గా అక్కడున్న కౌంటర్స్ లో బ్యాగ్ స్కాన్ చేసిస్తే చాలు, వాళ్ళే ఫ్రీగా తిరుమలకి ట్రాన్స్పోర్ట్ చేస్తారు. మనం పైకి వెళ్ళాక ఈ రిసిప్ట్ చూపించి బ్యాగ్స్ కలెక్ట్ చేసుకోవచ్చు, అంతే. సో లగేజ్ బాధ పోయింది, ఇంకా కొండెక్కడమే లేటు. ఇదిగో ఇక్కడే స్టార్ట్ అవుతుంది మన అసలైన పరీక్ష. ద అలిపిరి ఫుట్పాత్. టోటల్ 3550 మెట్లు, 12 కిలోమీటర్ల నడక. చెప్పడానికి ఈజీగా ఉన్నా చేయడం చాలా కష్టం. కానీ మొదటి మెట్టు ఎక్కే ముందు మన అహాన్ని ఆ స్వామివారి పాదాల దగ్గర పగలగొట్టాలి. ఈ కర్పూర హారతిని చూస్తుంటే ఏదో తెలియని పాజిటివిటీ బాడీలోకి వచ్చినట్లుంది. గోవిందనామాలు చెప్తూ ఫస్ట్ స్టెప్ ఎక్కేశాను. మెట్లెక్కుతూ వెళ్తూ ఉంటే ఈ విగ్రహం కనిపించింది. చాలా మందికి తెలియదు, కానీ దీని వెనుక ఒక గొప్ప స్టోరీ ఉంది. వీరే మాలదాసరి. ఒకప్పుడు హరిజనులని అంటే తక్కువ కులం వారిని కొండపైకి రానిచ్చేవారు కాదు. కానీ మాలదాసరి అనే ఒక పరమభక్తుడు కొండపైకి వెళ్ళే అనుమతి లేకపోయినా కింద నుంచే ఆ స్వామిని ఎంతో ప్రేమతో కొలిచేవాడు. ఆయన నిష్కల్మషమైన భక్తికి మెచ్చి ఆ వైకుంఠనాథుడే స్వయంగా ఆయన కోసం కిందకి దిగివచ్చారు అని చరిత్ర చెబుతుంది. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది అంటే దేవుడి ముందు అందరూ సమానమే, మనమంతా ఆ హరి యొక్క జనులమే. సో ఈ స్టాచ్యూ కేవలం రాయి కాదు, దేవుడి ముందు అందరూ సమానమే అని చెప్పే ఒక సాక్ష్యం. సరే, హిస్టరీ లెసన్ అయిపోయింది కదా, ఇప్పుడు రియాలిటీలోకి వచ్చేద్దాం. ఆ బోర్డు చూడండి, క్రీస్తు శకం 1456 అంట. అంటే దాదాపు 500 years క్రితం సాలువ నరసింహరాయలు కట్టించిన కట్టడం అంట ఇది. దీని లోపల నుంచి వెళ్తుంటే ఆ వైబే వేరుంది. జస్ట్ కొంచెం ముందుకు వెళ్ళగానే చెక్కింగ్ పాయింట్ ఉంటుంది. ఇక్కడ మనల్ని మన లగేజ్ని కంప్లీట్గా స్కాన్ చేస్తారు. సెక్యూరిటీ చెక్ కంప్లీట్ అయిపోతే
ఇంకా మనం సేఫ్ అండ్ సెక్యూర్గా ముందుకెళ్ళిపోవచ్చు. సో ఒక చిన్న పిట్ స్టాప్ అయితే తీసుకున్నాం. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, కింద నుండి వాటర్ బాటిల్స్, స్నాక్స్ అన్ని తెచ్చుకోవాలని. అస్సలు అవసరం లేదు. మీరు చూస్తున్నారు కదా, ఇలాంటి షాప్స్ కొండపై వరకు ప్రతి చోట ఉంటాయి. వాటర్, కూల్ డ్రింక్స్, ఫుడ్ అన్ని దొరుకుతాయి. సో మీరు ఏం క్యారీ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ రిలాక్స్ గా ఎక్కేసేయండి అంతే. ఫైనల్లీ గాలి గోపురం. ఇక్కడి దాకా రావడమే పెద్ద టాస్క్. వన్స్ ఇది క్రాస్ చేస్తే హార్డ్ పార్ట్ అయిపోయినట్టే. సో గాయస్, మనమైతే ఎగ్జాక్ట్లీ 1900 స్టెప్స్ అయితే ఎక్కినాం. ఇంకా అన్ని ఇంకొక 1500 స్టెప్స్ అయితే ఉన్నాయి. అది కంప్లీట్ చేసేస్తే మనం తిరుమల హిల్ అయితే ఎక్కిస్తాం. మనం పైకి వెళ్తున్నామా కిందకి వెళ్తున్నామా తెలియట్లేదు. మా ఫ్రెండ్ ఏమో అలా గోడ మీద నిద్రపోతుంటే పక్కనే ఈ అంకుల్ని చూసి మేము లిటరల్లీ షాక్ అయ్యాం. ఏజ్ 59 ఇయర్స్ అంట. కానీ ఆయన స్పీడ్ ముందు మేము వేస్ట్ అనిపించింది. ఆయన ఎనర్జీ చూసి మాట్లాడకుండా ఉండలేకపోయా. అంకుల్, మీ ఏజ్ ఎంత? 59. ఇందాక మీరు చెప్పినారు కదా 150 బై వాక్, 150 దర్శన్ 100 times వర్క్. సో చూసారు కదా గాయస్, ఇంత ఏజ్లో కూడా అంకుల్ మెట్ల పైన వచ్చి నడుచుకుంటూ వెళ్తున్నారు. సో ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్. ఆల్ ద యూత్ క్యాన్ లెర్న్ దిస్ ఫ్రమ్ అంకుల్. సో వాట్స్ యువర్ నేమ్ అంకుల్? సత్యనారాయణ. సత్యనారాయణ అంకుల్. సో గాయస్, దట్స్ ఇట్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, కొత్త ఫ్రెండ్ వచ్చిండు మనకి. కానీ సిగ్గుపడతాడు. ఏమైంది? స్టోరేజ్ అయిపోతుంది. గోవిందా గోవిందా గోవిందా. అక్కడి దాకా జోష్ వేరు, కానీ ఇక్కడికి వచ్చాక సీన్ మొత్తం మారిపోతుంది. వెల్కమ్ టు ద బీచ్, మోకాళ్ళ పర్వతం. దీనికి ఆ పేరు ఎందుకు వచ్చిందో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు ఇంతమంది మోకాళ్ళ మీద ఎక్కుతారో తెలుసా? అది ఒక నమ్మకం. భక్తులు కొన్ని కోరికలు కోరుకుంటారు. అవి నెరవేరాలని, లేదా నెరవేరితే నీ కొండ మోకాళ్ళ మీద ఎక్కుతా స్వామి అని మొక్కుకుంటారు.
చూసారా ఎన్ని మెట్లు దాటారు. పొద్దున్నే లేచి ఫ్రెష్ అప్ అయి టీటీడీ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఫ్రీ బస్లో వెంగమాంబ సత్రం చేరుకున్నాం. అక్కడ స్వామివారి ప్రసాదం తినేసి పుష్కరిణిలో పవిత్ర స్నానం ఆచరించి క్యూ లైన్లోకి ఎంటర్ అయిపోయాం. లోపల కెమెరాస్ అలో లేదు. సో లెట్స్ లిజన్ టు ద స్టోరీ. తెలుసా, ఈ 7 కొండల మీద అడుగు పెట్టగానే మీకు ఫస్ట్ టచ్ అయ్యేది అక్కడి వైబ్. ఇది జస్ట్ ఒక టెంపుల్ కాదు, ఇట్స్ వేర్ నేచర్ మీట్స్ ఫెయిత్. ఇమాజిన్ చేసుకోండి, ఆ ఆనంద నిలయం స్వయంగా ఆ వెంకటేశ్వరుడు కొలువై ఉన్న చోటు. కలియుగ వైకుంఠం అని ఊరికే అనలేదు. ఇక్కడ గాలిలో ఉన్న పవర్ ఆ విగ్రహం వల్ల మాత్రమే కాదు, రోజు వచ్చి వెళ్లే లక్షల మంది భక్తుల గోవింద నామం వల్ల క్రియేట్ అయింది. కానీ ఇక్కడ ఉండే పీస్ డైరెక్ట్ గా మీ సోల్ ని టచ్ చేస్తుంది. అదే అందర్నీ మళ్ళీ మళ్ళీ ఇక్కడికి రమ్మన్నట్టు పిలిచే ఆ మ్యాజిక్. దర్శనం అయిపోయింది, మనసు నిండా తృప్తి. కానీ ఇంటికి వెళ్ళే ముందు ఏదో ఒక చిన్న జ్ఞాపకం తీసుకెళ్ళాలి కదా, అందుకే షాపింగ్ ఫినిష్ చేశాం. కానీ తిరుమల అంటే కేవలం గుడి కాదు, ఇంకా చాలా ఉంది. ఫస్ట్ శ్రీవారి పాదాలు. ఆ నారాయణుడు వైకుంఠం నుంచి దిగి మొదటిసారి ఈ కొండ మీద అడుగు పెట్టింది ఇక్కడే అంట. అక్కడి నుంచి పాప వినాశనం మరియు ఆకాశగంగ పేరులోనే ఉంది. మనలో ఉన్న పాపాల్ని కడిగేసే శక్తి ఆ నీళ్ళకి ఉంది. స్వామివారి అభిషేకంకి వాడే వాటర్ కూడా ఇక్కడి నుంచే వెళ్తుంది. ఫైనల్లీ నా పర్సనల్ ఫేవరెట్ జపాలి తీర్థం. ఫారెస్ట్ మధ్యలో ట్రెక్కింగ్ చేసి వెళ్ళే ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ ఇచ్చే అనుభూతే వేరు. సైలెన్స్, నేచర్, డివోషన్. పర్ఫెక్ట్ ఎండింగ్ టు ఎ పర్ఫెక్ట్ ట్రిప్. దర్శనం అయిపోయింది. గోవిందనామాలు ఇంకా చెవులో మోగుతూనే ఉన్నాయి. కానీ ఈ జర్నీ నాకు లైఫ్లో చాలా నేర్పించింది. ఆ 59 years అంకుల్ని చూసినప్పుడు అర్థమైంది, మనిషికి ఏజ్ కంటే సంకల్పం ముఖ్యమని. ఆయన 150 సార్లు కొండెక్కింది బలంతో కాదు, భక్తితో. ఆ మోకాళ్ళ మీద కొండెక్కుతున్నప్పుడు అర్థమైంది మనం ఎంత చిన్నవాళ్ళము. ప్రతి అడుగు మనలో ఉన్న ఈగోని చంపేస్తుంది. చివరికి ఆ వెంగమాంబ సత్రంలో తిన్నాం చూడండి, అది కేవలం అన్నం కాదు, కష్టపడి వచ్చిన పిల్లలకి అమ్మ పెట్టిన అమృతం. అసలు దేవుడు గుడిలో ఉన్నాడో లేడో నాకు తెలీదు, కానీ నేను ఆగిపోయిన ప్రతిసారి నేను ఉన్నాను కదా పదండి అని ధైర్యం చెప్పిన ఆ అంకుల్లో, అమ్మలాగా ప్రేమతో నా ఆకలి తీర్చిన నా ఫ్రెండ్స్లో నాకు ఆ దేవుడు కనిపించాడు. దేవుడు ఎక్కడో ఉన్నాడని వెతుక్కుంటూ వచ్చాను, కానీ ఆయన ఎక్కడో లేడు, మనందరిలోనే ఉన్నాడు.